అన్న నమస్తే, మేము ఇల్లు కట్టుకుంటున్నాం. మేము మేస్త్రికి 1 ఫీట్కి 350 రూపాయలు చొప్పున ఇల్లు కట్టేందుకు మాట్లాడుకున్నాము. ఎట్లా కొలుస్తారు? పైన స్లాబ్ వరకు కొలుస్తామని మేస్త్రి అన్నారు. అలాగే రాయించుకున్నాము. కానీ ఇప్పుడు మళ్ళీ కింద భీములు కూడా కొలుస్తామని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మాకు తెలియజేయండి అన్న. అసలు అంటే ఈ ఎస్ఎఫ్టీ కాస్ట్ అనేది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉందండి. వర్క్ కూడా కొంతమంది నేను ఆ పని చేస్తాను, నేను ఈ పని చేస్తామని మాట్లాడుకుంటున్నాం. ఈ ప్రతి మేస్త్రి కూడా ఒక్కొక్క మేస్త్రి ఒక్కొక్క స్టైల్ ఉంటుందన్నమాట వర్క్ అనేది. కానీ ఎవరు వర్క్ చేసినా సరే ఎస్ఎఫ్టీ కౌంటింగ్ అనేది స్లాబ్ ఏరియా వరకే ఉంటుందండి. మనకి స్లాబ్ పొడవు ఎంత, స్లాబ్ వెడల్పు ఎంతనే కొలుస్తాము. అందులో మేము ఏ పనులు చేస్తాము, ఏ పనులు చేయమని అగ్రిమెంట్లో రాయించుకుంటాం తప్ప మళ్ళీ కిందన వేరేగా భీములు కొలవడం అంటే ఏంటో మరి నాకు తెలియదు. అదైతే ఎవరు చేయరలా. కానీ కొన్ని దగ్గరలు అంటే నాకు ఒక ఇద్దరు ముగ్గురు అయితే చెప్పారు ఈ విధంగా. ఇన్స్టాలో కూడా అడిగారు, అన్న ఇలా భీములు కొలుస్తామంటున్నారు దేనికి అని. ఎవరైనా సరే ఎస్ఎఫ్టీ కాంట్రాక్ట్ ఒప్పుకున్నారంటే కన్ఫర్మ్గా స్లాబ్ ఏరియా మాత్రమే వస్తుందండి. ఒకవేళ సెంటరింగ్ ఆయన మీరు సపరేట్గా మాట్లాడుకున్నారనుకోండి, ఆయన భీములు స్లాబు కలిపి కొలుస్తారు. మనకి సెంటరింగ్ ఏరియా వరకే భీములు స్లాబు కౌంటింగ్ అవుతుంది తప్ప మిగతా ఎవరు కూడా ఇలా మాట్లాడరు. అంటే ఎస్ఎఫ్టీ సపరేట్గా భీములు అయితే కొలవరండి. సో మీరు కాంట్రాక్ట్కి మాట్లాడుకున్నప్పుడే కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఎటువంటి కాంట్రాక్టర్ అయినా సరే ఎస్ఎఫ్టీ కౌంటింగ్ అంటే స్లాబ్ ఏరియానే కొలుస్తారు.